ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్క నిమిషం. నిహా నిహా లే నిహా లే నిహారిక. నిహా నిహా జాగ్రత్త. అమ్మయ్యా లేచింది. మరి కాసేపు నువ్వు లేవకుండా ఉండుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండేవాడిని. అక్షయ్ ఎలా ఉంది? ఫుల్ సేఫ్ గా ఉంది. అదెలా సాధ్యం కృష్ణ? పూజ గదిలోకి ఎవరు వెళ్ళలేరు కదా. గతంలో నువ్వొకసారి నేనొకసారి శౌర్య ఒక్కసారి ప్రయత్నం చేశాం. కానీ మంటలు రావడం షాక్ కొట్టడం వంటివి జరగడంతో భయపడి వెనక్కొచ్చేశాం కదా. మరి అక్షయ్ ఎలా వెళ్ళగలిగింది? నాకేం అర్థం కావట్లేదు. అది మన కుటుంబంలో మనిషి కాదు, మన వంశానికి సంబంధించింది కాదు. అత్తయ్య లాంటి జాతకం అస్సలు కానే కాదు. మరి దానికి ఎలా సాధ్యమైంది కృష్ణ? అదే నాకు షాకింగ్ గా ఉంది. మై గాడ్, నాకింకా అదొక కలలా ఉంది. ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. బంగారం, ఇప్పుడు నేను ఏమన్నానని? బుద్ధుందా నీకు? జ్ఞానం ఉందా నీకు? ఉన్నాయని అనుకుంటున్నాను. లేవు. ఉంటే ఇలా మాట్లాడవు. కృష్ణ అన్న దాంట్లో తప్పేముంది? పాపం ఎందుకు కొట్టావు? అక్షయ పూజ గదిలోకి వెళ్ళిందని చెప్పావంటే అక్షయ్ ఒక్కసారిగా ఆకాశం అంత ఎత్తుకెదిగిపోతుంది. ఎక్కడా లేని గౌరవం దానికి దొరికిపోతుంది. అవనికి ఈ విషయం తెలిసింది అంటే పాన్ ఇండియా సినిమాలో హీరోకిచ్చినంత ఎలివేషన్ ఇస్తుంది. నీ వల్ల దానికంత హైప్ రావడం మనకేంటి ఉపయోగం? అస్సలుండదు. తనకంత పేరు రాకూడదు. నువ్వన్నది కూడా పాయింటే బంగారం. అందుకే పూజ గదిలోకి వెళ్ళిందన్న విషయం మనకి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. ఓకే, డన్. ఏదో ఒక విధంగా అక్షయ్ని ఇంటి నుంచి బయటికి పంపించేయాలి. అవును, ఏదైనా ప్లాన్ చేసి పంపించేయాలి. నువ్వు ఎంతసేపటికి అందరి మీద రెచ్చిపోవడమే గాని అక్షయ్లా లోపలికి వెళ్ళలేకపోయావు. నువ్వు వెళ్ళగలిగితే ఈ ఇంట్లో నేను చక్రం తిప్పుతాను. దానికున్న అదృష్టం నీకు లేకుండా పోయింది. భలేదానివి దొరకావే బాబు. నువ్వు చెప్పినట్టే చేశాను కదా, ఇప్పుడు నన్ను తిడతావేంటి? చిన్న బంగారం, చిన్న బంగారం, బంగారం, బుజ్జి, తల్లి. పాప మధ్యలో ఆ శౌర్యం చేసింది. అనవసరంగా నువ్వు దాన్ని హర్ట్ చేసావు. దాని సంగతి వదిలే. ఆ అక్షయ్కి అంత పవర్ ఎలా వచ్చిందో ముందు అది కనిపెట్టాలి. ఏమైందన్నయ్య నీకు? అందరికీ ఏదో సర్ప్రైజ్ అన్నట్టు పిలిచావు. యువర్ రైట్ సిస్టర్. అబ్ దేఖో తమాషా. అక్క, బావ కొత్త స్టిక్ ఏమైనా కొన్నాడా ఏంటి? పాత స్టిక్ విసిరేశాడు. లుక్ ఎట్ మీ. అక్క, బావ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడేంటి? అప్పుడే ఏమైంది? ఆయన గారి వేషాలు ఇప్పుడు చూడండి. బ్లాస్ట్. బా పడిపోతావు, పడిపోతావు. అందరూ షాక్ అయ్యారు కదూ? బావా, కర్ర లేకుండా కళ్ళజోడు లేకుండా మెట్లపై నుంచి సక్ సక్ అంటూ స్టైల్ గా ఎలా వచ్చావు బావా? ఇక నుంచి ఆ రెండింటితో అవసరం లేదని నీకింకా అర్థం కాలేదా కృష్ణబాబు? అంటే నీ కంటి చూపు వచ్చేసిందా బావా? ఏ అనుమానమా? కొంచెం అనుమానంగానే ఉంది. వెయిట్. ఏ వసంత, ఆ పేపర్ ఇటు తీసుకురావే.
పెద్దిరాజు గారు మీకు నిజంగానే కంటి చూపొచ్చిందా? నిన్న రాత్రే వచ్చింది. మునుపట్ల ఈయనకు అన్నీ కనపడతాయి. అందుకే ఇంత బిల్డప్ ఇస్తున్నాడు. బావా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ కంటి చూపు ఎలా వచ్చింది అన్నయ్య గారు? కొందరి మాటలు విని ఒకరికి చెడు చేశాను, అప్పుడు పోయింది. బుద్ధొచ్చి ఇప్పుడు మంచి పనులు చేస్తున్నాను, అందుకే వచ్చింది. ఎలా పోయాయో అలాగే వచ్చాయి. ఏంటన్నయ్యా ఏదో వేదాంతం మాట్లాడుతున్నావు? ఆ, ఇప్పుడు ఎవరికి ఏం చెప్పినా అర్థం కాదు సిస్టర్. ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయన్నయ్యా. ఆ రోజు నీకు అన్యాయం చెయ్యాలని చూశాను, నిన్న అక్షయ్కు మంచి చెయ్యాలని చూశాను. అందుకే అమ్మవారు నా మీద దయ చూపించింది. చూడు పెద్దిరాజు, ఇక్కడి నుంచైనా తిన్నగా ఉండు, సరేనా? ఆ, సరే మామయ్య గారు. నీకు కళ్ళొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. మీకు కూడా తొందరగా కాళ్ళు రావాలి అత్తయ్య గారు. అవని అన్నట్టు పెద్ద అద్భుతమే జరిగింది అత్తయ్య గారు. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. బావ కళ్ళు వచ్చేసేగా, ఇంకా మనోడు కాలు ఒక చోట ఆగవు. ఏంటి సార్? నాకు కంటి చూపు వచ్చింది తల్లి. జాతరలో అమ్మవారిని వేడుకున్నారు కదా, అందుకే అమ్మవారు అనుగ్రహించింది. నా అమ్మోరు తల్లివి నువ్వే. నువ్వే తల్లి, నువ్వే. చెప్పదురా హే మాటని పడదురా హే వెనక కడుగు పడని పడని తెగువ తనదిరా హే ఎదుటే నిలబడి నీ మదమే అనిచరా హే పిడికి లింక బిగుసుకుంటే మాటలు ఉండవురా హే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.